ఇప్పుడు మన చిన్నతనంలో అది చూస్తే డాక్టర్స్ నాడి పట్టుకుని అన్ని టెస్ట్ చేసేవారు. ఇప్పుడు ప్రతి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మినిమమ్ ఒక ఫీవర్ కోసం వెళ్ళినా టెస్ట్ కంపల్సరీ అయిపోతుంది. దీనికి కారణం ఏంటసలు? 2 కారణాలండి. ఒకప్పుడు మనకి ఏంటంటే, టైప్ ఆఫ్ డిసీజెస్ కూడా చాలా తక్కువుండేవి. హ్మ్. కొన్ని కొన్ని ఎక్కడో చాలా మటుకు వైరల్ ఫీవర్‌లే ఉండేవి. మనకెక్కడైనా ఒకటి డెంగ్యూ కేస్ రావడం, ఎక్కడైనా ఒక మలేరియా కేస్ రావడం అట్లా ట్రీట్మెంట్. కానీ ఇప్పుడేంటంటే అండి, పాపులేషన్ పెరిగిపోయింది. నంబర్ ఆఫ్ డిసీజెస్ పెరిగిపోయినియి. అండ్ లైఫ్ స్టైల్ మారిపోయింది. అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం మన ఇమ్యూనిటీ లెవెల్స్ వేరు. ఇప్పుడు మన ఇమ్యూనిటీ లెవెల్స్ వేరు. నాలుగోదేంటంటే కొన్నిసార్లు మేము వద్దు అన్నామనుకోండి, పేషెంటే అడుగుతారు. "ఎందుకొద్దు? మాకు టెస్టులు కావాలి. మేము చేయించుకోవాలి. మాకిదేంటిది" అని తెలియడం. సో, చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. అదీను ఏ టెస్ట్ మేము ఫస్ట్ డే అనేది తొందరగా ఏ డాక్టర్స్ సజెస్ట్ చేయరండి. ఫస్ట్ ఏదంటే డిపెండింగ్ ఆన్ సింప్టమ్స్ ఏంటి? అయి ఎంత సివియర్‌గా ఉన్నాయి? దానికి అవసరమా? లేదా? అనేది చూసుకునే తర్వాత టెస్ట్ అనేది చూస్తామనమాట.